హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాసన సలార్ మూవీ తర్వాత నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. మరి కల్కి మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసా. మరి ఆ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు వీడియో చూసినా కానీ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్తే కల్కి మూవీ మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పటివరకు ఈ మూవీ నుంచి గ్లిమ్స్ అండ్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. గ్లిమ్స్ అదిరిపోయింది. హాలీవుడ్ రేంజ్లో మూవీ అయితే తెరకెక్కిస్తున్నారు అని మనకి క్లియర్గా అర్థమైంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో ఈ కల్కి మూవీని అయితే తీస్తున్నారు. అయితే ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని కొంతమంది అంటే, కొంతమంది ఖచ్చితంగా మే 9న రిలీజ్ అవుతుంది అంటున్నారు. అయితే మూవీ మే 9న వస్తుందా లేదా అనేది మనకి మార్చి 8న మహాశివరాత్రికి తెలియజేస్తారు. అండ్ బిగ్ అప్డేట్ ఏంటంటే మార్చి 8వ తారీఖున కల్కి మూవీ నుంచి టీజర్ వస్తుంది. ఇది కన్ఫర్మ్. మరో 5 రోజుల్లో కల్కి మూవీ నుంచి ఒక అదిరిపోయే పోస్టర్తో మార్చి 8న టీజర్ రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఏప్రిల్ 1న కల్కి మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇదైతే కన్ఫర్మ్. మరి కల్కి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ వెయిటింగ్. అండ్ సలార్ మూవీతో ప్రభాసన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అండ్ కల్కి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని నేనైతే కోరుకుంటున్నా. బాహుబలి 2తో ప్రభాసన ఒక పెద్ద రికార్డ్ క్రియేట్ చేశాడు. 10 ఏళ్ల పాటు ఆ మూవీని ఏ మూవీ రికార్డ్ బ్రేక్ చేయాల, అంటే ఇప్పటికీ బ్రేక్ కాల. అయితే ఇప్పుడు కల్కి మూవీతో మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని నేనైతే భావిస్తున్నా. నేనే కాదు, ప్రభాసన ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అయితే కల్కి మూవీతో ప్రభాసన ఒక మంచి బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేస్తాడు. ఇదైతే కన్ఫర్మ్. అండ్ కల్కి మూవీ మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇదైతే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. మార్చి 8న శివరాత్రికి ఖచ్చితంగా కల్కి మూవీ నుంచి టీజర్ వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ గ్లిమ్స్లో వేరే లెవెల్లో ఉంది. అండ్ మూవీలో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సంతోష్ నారాయణ వేరే లెవెల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి ఇస్తారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్.